నమస్కారం శ్రీ సత్య న్యూస్ కు స్వాగతం నేను మే శ్రీనివాస్ చీమకుర్తి మండలం రామతీర్థం వద్ద నూతనంగా నిర్మించిన విద్యుత్ సబ్స్టేషన్ ను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి కొట్టిపాటి రవికుమార్ ప్రారంభించారు ఆర్ఎల్పురం పంచాయతీ పరిధి రామతీర్థం కోడలి సమీపంలో ఏర్పాటు చేసిన సబ్స్టేషన్ వల్ల గ్రానైట్ అనుబంధ పరిశ్రమలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా అవుతుందని మంత్రి తెలిపారు కార్యక్రమంలో సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ చీమకుర్తి మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు అదొకసారి మన రిప్రజెంటేషన్ ఉంది మన ఎస్సీ గారు చూసి అది దాన్ని మన ఎమ్మెల్యే గారు లెటర్ పెట్టి ఇచ్చేసి ఒక మాట ఒకసారి నాకు డీటెయిల్స్ పంపించు నేను ఒకసారి పైన సీఎం గారితో మాట్లాడి ఏం చేస్తాను సరేనా సబ్స్టేషన్స్ 35 డజన్ కావాలని అడిగారు వీటన్నిటి కూడా ఒకదాని తర్వాత ఒకటి తప్పకుండా చేస్తాం ప్రపోజల్ ఎస్సీ గారు చెప్పి దాన్ని కూడా ఏం చేయాలో చూద్దాం ఇప్పుడు ఆర్టీఎస్ఎస్ లో గ్రామాలకు వచ్చేటప్పుడు కరెంట్ లైన్ దాదాపు 30 సంవత్సరాలు అయిందని చెప్పి పెట్టి ఇప్పుడు అగ్రికల్చర్ ఫెడరల్ కి గ్రామాల ఫెడరల్ కి సపరేట్ చేస్తా దాదాపు కేంద్ర ప్రభుత్వం 60% గ్రాంట్ మన 40% పేదల సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు మర్రిపూడి మండలం అయ్యప్పరాజు పాలెంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం కరపత్రాలను స్టిక్కర్లను మంత్రితో కలిసి నాయకులు అధికారులు ప్రతి ఇంటికి అతికించారు కొండపి గ్రామంలో 50 లక్షలతో నిర్మించనున్న సిమెంట్ రోడ్లు కాలువల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మొక్కలు నాటారు 100 రోజులు పూర్తి చేసుకున్న ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తుందని అన్నారు కార్యక్రమంలో కలెక్టర్ తమీం అన్సారియా జిల్లా అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు మార్చి నుంచి 4000 ఇచ్చాం ఎన్నికల్లో చెప్పిన తారీఖు నుంచే 4000 ఇచ్చాం మనం అదే మంచి జరిగింది తర్వాత 2014 ఇల్లు కట్టుకున్నారు ఆ కట్టుకున్న ఇళ్ళకి బిల్లు లేకొట్టాడమ్మా నిన్న మధ్యనాలపాటు చంద్రబాబు నాయుడు గారు వచ్చి 65,000 బకాయిలు ఇచ్చి నీకు ఇస్తున్నా నేను ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఆగిపోయిన బిల్లులు మొత్తం ఇస్తున్నారు మన నియోజకవర్గంలో కూడా దాదాపుగా 48 కోట్ల బకాయిలు ఉన్నాయి ప్రతి ఒక్కళ్ళకి ఇవ్వాల్సిన ఇంటి బకాయిలు మొత్తాన్ని కూడా ప్రభుత్వం చెల్లిస్తుంది దాన్ని సర్వే చేశాం ఇప్పుడే మన గ్రామాల్లో కొంతమందికి ఆ సర్వేలో పేర్లు రాలేదన్నారు హౌసింగ్ కూడా ఎవరన్నారు ఇక్కడ హౌసింగ్ అది కొంతమంది రాలేదంటున్నారండి వాళ్ళు రాలేదని వాళ్ళందరూ అర్జీలు తీసుకొని చెక్ చేసేసేయండి తర్వాత చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పడమే కాకుండా తల్లి సంతకాలు పెట్టి 16,340 మందికి ఉద్యోగాలు డిఎస్సి ఇచ్చారు ఆ ఇచ్చిన దానిలో చదువుకోవడానికి ఉద్యోగాలు ఇస్తూ దానికి కూడా ఉద్యోగానికి ఎస్సీ ఎస్టీలకి ఉద్యోగాలకి ఉచితంగా కోచింగ్ ఇస్తున్నాం ఎస్సీలు 5,000 ఎస్టీలు 2,000 ఎస్సీలు 3,000 ఎస్టీలు 2,000 మొత్తం 5,000 మందికి 3 నెలల పాటు భోజనము వసతి ఏర్పాటు చేసి ఉచిత కోచింగ్ కూడా మన ప్రభుత్వం ఇస్తుంది ఇదే కాదు తల్లి ఈ రోజు రోడ్లు శంకుస్థాపన చేశా 40 లక్షల రూపాయల రోడ్డుకి ఈ గ్రామాల్లో శంకుస్థాపన చేశా 5 ఏళ్లలో అంత డబ్బులు ఇచ్చారు ఒక్క రోడ్డు వేశారా ఒంగోలు పార్లమెంటు మాజీ సభ్యులు వ్యాపారవేత్త మాగుంట సుబ్బరామిరెడ్డి సతీమణి మాజీ ఎంపీ మాగుంట పార్వతమ్మ మరణం వార్త తమను ఎంతో కలిచివేసిందని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు నెల్లూరులోని మాగుంట సుబ్బరామిరెడ్డి నివాసంలో పార్వతమ్మ పార్థివ దేహానికి రాజకీయ నాయకులు తదితరులు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు నేడు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు మాగుంట శ్రీనివాసులు రెడ్డితో సీఎం చంద్రబాబు నాయుడు వెంకయ్యనాయుడు ఫోన్లో మాట్లాడారు రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి దామచర్ల పూర్ణచంద్రరావు పీసీసీ మాజీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి సినీ నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డి మాజీ ఎమ్మెల్యేలు మానుగుంట మహేందర్ రెడ్డి కరణం బలరామకృష్ణమూర్తి ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐవి సుబ్బారావు పార్వతమ్మ భౌతికాయం వద్ద పలువురు నివాళులర్పించారు
అందరికీ నమస్కారాలు. ఈరోజు ఎంతో మాగుంట కుటుంబానికి, కుటుంబ అభిమానులకి, శ్రేయోభిలాషులందరికీ కూడా ఒక విచారకరమైన దినం ఇది. మా వదినమ్మ గారు మాగుంట పార్వతమ్మ గారు మరణించారంటే నమ్మలేకుండా ఉన్నారు అందరూ. మా అన్నగారికి ఇన్స్ట్రక్షన్ మాగుంట సుబ్బరామరెడ్డి గారి మరణాంతరం పార్వతమ్మ గారు మా ఇంటికి ఒక పెద్ద దిక్కుగా ఉండి, మరో అన్న కూడా సుధాకర్ రెడ్డి గారైనా, మా అక్క సుహాసినమ్మ గారిని కూడా ఎంతో ప్రేమతో కూడా వారు ఎప్పుడు కూడా ఆదరాభిమానాలతో కూడా మా కుటుంబాన్ని అందరికీ కూడా ఒక పెద్ద దిక్కుగా ఉన్న వ్యక్తి వారు. దాదాపు అంటే 1967 సంవత్సరంలో వివాహం అయిన సుబ్బరామరెడ్డి గారికి పార్వతమ్మ గారికి అంటే 57-58 సంవత్సరాల క్రితం మాగుంట కుటుంబానికి ఆ మహాతల్లి రావడం జరిగింది. 58 సంవత్సరాలుగా ఈ కుటుంబం అంతా కూడా ఒకటే కుటుంబంగా కూడా కలిసిమెలిసి ఉండటం నేను చూశాను. ఇంకా మా పిల్లలకి పిల్లలు కూడా రావటం కూడా చూశాను. కానీ కొద్ది కాలంగా అస్వస్థతగా ఉండిన తర్వాత ఎక్కువ కాలం అనేది ఉండేదాని కొరకు ఎంతో ప్రయత్నాలు అనేది మేమందరం కూడా చేయటం జరిగింది డాక్టర్ల ద్వారా. కానీ విధి వక్రీకరించి వారు కాలం చెందారనంటేనే చాలా కష్టతరమైంది. ఇది మాగుంట కుటుంబానికి, ప్రత్యేకంగా మాగుంట కుటుంబ అభిమానులందరూ. ఈరోజు పొద్దున్నే 6:27 వారు తుది శ్వాస తీసుకోవటం కూడా జరిగింది అపోలో చెన్నై హాస్పిటల్లో. ఆ తర్వాత అన్ని కార్యక్రమాలు అక్కడ పూర్తి చేసుకున్న తర్వాత 2 గంటల ప్రాంతానికి ఈరోజు నెల్లూరుకు రావటం కూడా జరిగింది. ప్రముఖంగా నెల్లూరులోనే వారి అంత్యక్రియలు కూడా జరపాలనేది కూడా కుటుంబ నిర్ణయం. అంటే ఆమె ఒంగోలు పార్లమెంటు మెంబర్గా కూడా కొంతకాలం కూడా అక్కడ మెంబర్గా కూడా ఎంపీగా ఉండి, ఆ తర్వాత కావలికి శాసనసభ్యురాలుగా చేసిన సేవలు అనేది కూడా 2 జిల్లాల్లో మర్చిపోలేను. ప్రకాశం జిల్లా అయినా కూడా, నెల్లూరు జిల్లా అయినా కూడా ఎంతో అవినాభావ సంబంధం కూడా ఏర్పరచుకొని ఈ 2 జిల్లాల్లో ఉన్న ప్రజలందరినీ కూడా తన సొంత బిడ్డల్లాగా చూసుకోవటం అనేది ప్రతి ఒక్కరూ ఆ ఆప్యాయతను కూడా పొందిన వారు ఉన్నారు. వారందరూ కూడా వచ్చి పార్వతమ్మ గారిని దర్శనం చేసుకునేదానికి ఎంతో అనువుగా ఉంటుందనేది నెల్లూరు ప్రాంతాన్ని కూడా కుటుంబం కూడా ఎంపిక చేయడం. అందుకు రేపు మధ్యాహ్నం 3 గంటల నుంచి పూజా కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభమవుతాయి. వారికి సంప్రదాయంగా కూడా అన్ని దేవాలయాల నుంచి అర్చకులందరూ కూడా రావటం, సంప్రదాయకమైన పూజా కార్యక్రమాలు కూడా జరిపిన తర్వాత 4 గంటల ప్రాంతంలో అంతిమ యాత్ర అనేది కూడా వారిని అందరి స్నేహితులు, బంధువులు అందరితో కూడా వారిని అంతిమ యాత్ర కూడా జరుపుకునే దాని కొరకు మనం అందరం కూడా రేపు ప్రయత్నం చేస్తాం. దయచేసి
మాగుంట కుటుంబ అభిమానులందరూ కూడా విన్నపం చేసుకుంటున్నాను. నేను మాగుంట పార్వతమ్మ గారిని కడచూపు చూసుకోవాలని అనుకున్నప్పుడు రేపు అందరూ కూడా రాండి. 3 గంటల ప్రాంతంలో గడిపి మనందరం కూడా పూజా కార్యక్రమంలో కూడా పాల్గొని అంతిమ యాత్రలో కూడా వారిని మనం నివాళులు అర్పించే కార్యక్రమంలో అర్థం వచ్చి మాకు అమ్మ లాంటిది. చిన్నప్పుడు బాగా చేత ముందు పెట్టేది. రాజకీయ ముందు పెద్దనాయనతో సుబ్రహ్మణ్య మధ్యలో కూర్చొని మేము బాగా ఎంజాయ్ చేసాము. చిన్నప్పుడు మనం ఆడుకునేది పెద్దల మేము ఆ టైంలో. సో 80 నుంచి మాకు తెలుసు. ఏంటంటే చనిపోతే నాకు దిగులేసింది అన్నారు. కానీ చూస్తాము అంటే ఇంకా మంది కావాలి. అన్న టైంలో అందరూ విఐపీ ఎక్కువ మంది వచ్చారు. ఆ రోజు వేరు పెద్దవాళ్ళు వచ్చాయి కాబట్టి ఇది బాగా అమ్మగారు అంటే తెలుసు అందరికీ. కళ్యాణ్ చనిపోయిన టైంలో ఎంపీగా పనిచేశారు, ఎమ్మెల్యేగా చేశారు. ఆ టైంలో సర్వీస్ చేశారు. అది వచ్చి వాటర్ సర్వీస్ జనాలకి మంచి చేస్తున్నాం. సో మనకి వ్యాపారాలు ఉన్నాయి, థియేటర్లు కానీ ఇతర వ్యాపారాలు అవి వచ్చింది. మా తాతగా సంపాదించే ఖర్చుల్లో ఇవన్నీ ఉన్నాయి. సో ఉన్నంతసేపు బాగా రైలుగా ఉన్నాయి. సో నెక్స్ట్ జనరేషన్ ఏమవుతుంది. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదర్శాలు ఆశయాలు నచ్చి జనసేన పార్టీలో చేరుతున్నట్లు పారిశ్రామికవేత్త రవిశంకర్ గ్రూప్స్ అధినేత కంది రవిశంకర్ అన్నారు. పవన్ కళ్యాణ్ ఆదేశానుసారం ఎటువంటి కండిషన్స్ లేకుండా స్వచ్ఛందంగా పార్టీలో చేరి పనిచేసేందుకు సిద్ధపడే పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. కూటమి నాయకులు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఇతర పెద్దలతో కలిసి పనిచేస్తానని తెలిపారు. జనసేన పార్టీలో చేరుతున్న సందర్భంగా ఒంగోలు టీవీఎస్ షోరూం నుంచి రవిప్రియ మాల్ మీదుగా ర్యాలీ నిర్వహించారు. బాణసంచా కాల్చి అభిమానులు గజమాలలు వేశారు. పలువురు అభిమానులు శ్రేయోభిలాషులు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో జనసేన లీగల్ అడ్వైజర్ శంకర సాయిబాబా, జనసేన నాయకులు చనపతి రాంబాబు, మాల్యాద్రి, కేఎల్ నరసింహారావు, భాస్కర్రావు, కంది చంద్రశేఖర్, కంది రవిశంకర్ తనయులు కంది విష్ణుమోహన్, కంది సాయినాథ్, సోహారి ఫౌండేషన్ సురేష్ తదితరులు ర్యాలీలో పాల్గొన్నారు. కంది రవిశంకర్ అంటే ఒక బ్రాండ్ నేమ్. ఎందుకు చెప్తున్నానంటే ఒంగోలు నగరానికి టీవీ పరిచయం చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి. 1985లో టీవీ వ్యాపార రంగంలోకి అడుగుపెట్టి అంచెలంచెలుగా ఎదిగి టీవీఎస్ షోరూమ్తో స్టార్ట్ చేసి బిజినెస్ని స్టార్ట్ చేసి ఈరోజు ఒక రాజకీయ శక్తిగా ఎదగడం అనేది మామూలు విషయం కాదు. ఈ ఎదుగుదలలో ఎంతో కృషి పట్టుదల దాగున్నాయి. తర్వాత కంది రవిశంకర్ అంటే అన్ని రాజకీయ పార్టీలకు సౌమ్యుడిగా అందరికీ అయినవాడిగా అందరివాడిగా పిలువబడే కంది రవిశంకర్ గారు ఈరోజు మన జనసేన పార్టీలో చేరుతా ఉన్నారు. అసలు రాజకీయ రంగంలోకి ఎలా రావాలనుకున్నారు, ఆ రాజకీయాల పట్ల ఆయన ఎందుకు ఆకర్షితులు అవుతూ ఉన్నారు, వారి మాటలోనే విందాం. సార్ నమస్కారం. సార్ రాజకీయ రంగంలోకి మీరు ఊహించని పరిణామంగా ఈరోజు వస్తూ ఉన్నారు. అసలు రాజకీయాల్లోకి ఎందుకు రావాలనుకున్నారు, జనసేనని మీరు ఎందుకు ఎన్నుకున్నారు, పవన్ కళ్యాణ్ పట్ల మీకున్న అభిప్రాయం ఎటువంటిది? నేను యాక్చువల్లీ మీరు చెప్పిన ప్రకారం అనుకోకుండానే వచ్చానండి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి మాటలు, డెడికేట్నెస్, ఆయన నిజాయితీ, ఈ క్వాలిటీ ఇవన్నీ చూసిన తర్వాత ఆయన పట్టుదల 21 సీటుకి గెలవటం, నెక్స్ట్ 10 మందికి డబ్బులు అందరికీ డొనేషన్లు ఇవ్వటం, ఇవన్నీ చూసిన తర్వాత ఆ వ్యక్తి ఏమీ ఆశించకుండా ముందుకు వస్తున్నారు. ప్రతి ఒక్కరిని కలుపుకొని పోతున్నారు అన్న సంతోషంతో నాకు ఏదో అనిపించి, సరే నాతోటి పాటు మా ఇంకుళ్ళు అందరూ చేరుతున్నారు. ఆ చేరే సమయంలో నన్ను కూడా రమ్మని పవన్ గారు కూడా చెప్పారు. అది ప్లస్ మా అందరూ ప్రతి ఒక్కళ్ళు చెప్పారు. ఈ విషయానికి చూసేటప్పటికీ నాకు బాగా ఇంట్రెస్ట్ కలిగి నేను ముందుకు వచ్చానండి. రాజకీయాలు అంటే చాలా ఒడిదుడుకులతో కూడుకున్న అంశాలు, చాలా కష్టతరం కూడుకున్నవి. చాలా రాజకీయాలు ఉంటాయి. మీరంటే గిట్టిన వాళ్ళు ఉంటారు, గిట్టిన వాళ్ళు ఉంటారు, చాలామంది ఉంటారు. మీ రాజకీయ నేపథ్యం అనేది అందరితోటి ముడిపడి ఉంది. నా తెల్ల పేపరు సంతకం పెట్టి పవన్ గారికి ఇచ్చాను. పవన్ గారు ఏమి ఆశీర్వదిస్తే అదే ప్రకారం మనం ముందుకు పోతాం తప్ప ఆయన ఆలోచన విధానమే నా విధానం అండి. వ్యాపారం ద్వారా ఎంతోమందికి అవకాశాలు కల్పించారు. నిరుద్యోగాన్ని చాలామంది ఉద్యోగాలు ఇచ్చి మీరు ఒక కల్పతరువుగా మారారు. అటువంటి నేపథ్యంలో
వాళ్ళ వైపు నుంచి కూడా మీకు ఎటువంటి ఇది వచ్చింది సార్ రాజకీయాల్లోకి వస్తున్నారని వాళ్ళు ఏ విధంగా వ్యక్తం చేస్తారు? యాక్చువల్ చెప్పాలంటే నా స్టాఫ్ అందరూ ప్రతి ఒక్కళ్ళు పవన్ గారు అంటే బాగా ఇంట్రెస్ట్ ఉన్నారండి. దానికోసం ఇక అందరూ వాళ్ళ అభిప్రాయంతో పాటు నడిస్తే నాకు మంచిది కానీ అని సరే సైమెంట్ అనేది అంతా ఒక రోజులో డిసైడ్ చేసుకున్న విషయం అండి ఇది. నెక్స్ట్ ఆయన్ని ఎప్పుడు మనం చూసి ఆరాధిస్తూ ఉంటాము. ఆ ఆరాధనలో ఇది ఒకటండి. ఈ భాగం అనేది ప్రత్యేకంగా ఒక ఆలోచించి ఏదో ప్లాన్ చేసి నేను రాలేదండి. ఆయన అంటే నాకు ఒక గౌరవం ఉంది, రెస్పెక్ట్ ఉంది. ఆ రెస్పెక్ట్తో పాటు నాకు ఒక ఇన్విటేషన్ దొరికింది కాబట్టి నేను వచ్చేయగలిగానండి. పవన్ కళ్యాణ్ గారు మీతో ఏం మాట్లాడారు? ఆయన చాలా గంట 20 నిమిషాల పాటు మాట్లాడామండి. ఆయన మాట్లాడిన తర్వాత అసలు నా మైండ్ అంతా నేను ఇందా మీకు చెప్పాను తెల్ల పేపర్ సంతకం పెట్టించానని. తెల్ల పేపర్ సంతకం పెట్టించినట్లేనండి. ఆయన ఏమి చెబితే దాన్ని నేను పాటించడానికి నేను రెడీగా ఉన్నానండి. నేను అందరితో కలిసి నడుస్తానే తప్ప ఎక్కడ విభేదాలకి నేను తాటు ఇవ్వనండి. నాకు వర్గాలు కానీ విభేదాలు కానీ అలాంటి ఆలోచన విధానం అనేది నా మనసుకు ఉండదండి. ప్రతి ఒక్కరిని నేను గౌరవిస్తానండి. నాకు 40 సంవత్సరాల నుంచి బిజినెస్లో ఉన్నాను. ప్రతి ఒక్కళ్ళు అందరూ ఆప్యాయతగా ప్రేమగా అన్ని పిలుస్తారండి. ప్రతి దానికి నేను అందరినీ పిలుస్తానండి, అన్ని ఫంక్షన్స్కి. అందుకని అందరూ ప్రతి ఒక్కళ్ళు నన్ను గౌరవిస్తారండి. కందిరావ శంకర్ గారు అజాత శత్రు అనేది ఇప్పటికీ అందరికీ ఉన్నది. రానున్న రోజుల్లో మీ గమనం ఎలా ఉంటుంది? వ్యాపారం ప్లస్ ఇటు రాజకీయ రంగం ఎలా మెయింటైన్ చేసుకుంటా రాబోతున్నారు? నాకు 2 పిల్లలండి. 2 లండన్లో మాస్టర్స్ చేశారండి, ఇంటర్నేషనల్ బిజినెస్ మేనేజ్మెంటు. 2 బిజినెస్ నన్ను దీని మీద వాళ్ళకి బాగా పట్టుందండి. ఈ వ్యాపారాల్లో రంగంలో నాకు 40 సంవత్సరాలతో పాటు నాతో పాటు నా పిల్లలు కూడా నడుస్తూ వచ్చారండి. వాళ్ళు కూడా ఇప్పుడు పెద్దవాళ్ళు అయ్యారు కాబట్టి మాది ఆ బిజినెస్ రంగంలోనే ఉండి అన్నీ చూసుకుంటూ ఉన్నారండి. రాజకీయాల్లోకి వచ్చాం కాబట్టి ఇటు అప్పుడప్పుడు వ్యాపారం చూస్తా ప్లస్ వాళ్ళకి గైడెన్స్ ఇస్తా. నెక్స్ట్ రాజకీయంగా పవన్ గారు ఏం చెప్తే ఆయన ఆదేశం ప్రకారం అందరిని కలుపుకొని ప్రతి ఒక్కరికి పోవడానికి ఏది పని చెబితే ఆ పని చేద్దామని చెప్పి అనుకుంటున్నానండి. సార్ మీతో పాటు ఇప్పుడు మాజీ శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా జాయిన్ అవ్వబోతూ ఉన్నారు ఈరోజు. రేపు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరిని పిలిపించి మీరు కలిసి పనిచేయాలి అన్నప్పుడు మీరు ఏ విధంగా కలిసి? నేననే వ్యక్తిని ప్రతి ఒక్కరితో అందరితో గొడవలు లేకుండా ఉండే వ్యక్తినండి. ముందు పార్టీని బలోపేతం చేయటం అనేది పవన్ గారు చెప్పిన ప్రకారం ఆయన ప్రకారమే నలుగురిని కలుపుకొని అందరితో పాటు మాట్లాడుతూ ఏది అనుకూలంగా ఉండి ప్రతి ఒక్కటి ఇక్కడ ఉన్న కూటమి భాగస్వామితో కూడా అందరం కలిసి వాళ్ళతో పాటు పనిచేస్తామండి. ఇప్పుడు జనార్దన్ గారితో మీరు ఫ్యూచర్లో పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు కలిసి పనిచేసే అవకాశం? యాక్చువల్లీ ఇదంతా కూటమిలో ఉందండి. ఈ కూటమిలో అనేది ప్రతి ఒక్కళ్ళు కలిసి పనిచేస్తున్నారండి. పవన్ గారు కూడా ఆయన చెప్పిన ఆదేశాలు 100% కూటమితో కలిసి మనం పనిచేయాలని చెప్పారండి. జనార్దన్ గారు అంటే నాకు ఎంతో గౌరవం అండి. ఐ రెస్పెక్ట్ జనార్దన్ గారు. ఆయన జిల్లా అధ్యక్షుడు, ఆయన చాలా సీనియర్ నేత. ఆయన అంటే నాకు ఎంతో మంచి అభిప్రాయం ఉంది, అన్నీ ఉన్నాయండి. జనార్దన్ గారితో కంపల్సరీగా కలిసి పనిచేస్తామండి. ఈ జనసేన అనేది ప్రతి ఒక్కళ్ళు ఉన్న భాగస్వామి, కూటమిలో ఉన్న భాగస్వామితో ఉన్న ఎమ్మెల్యే గారు కాబట్టి అందరం కలిసి బాధ్యతగా అందరం కలిసి పనిచేయాలండి. వ్యాపారవేత్త, ప్రస్తుతం జనసేన ఈ నేత, రాజకీయ రంగంలో తొలి అడుగు వేయబోతున్నటువంటి కంది రవిశంకర్ గారు ఈరోజు వారు జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో పార్టీ కండువ కప్పుకోపోతున్నారు. భవిష్యత్తులో రాజకీయంలో తనదైన శైలిలో అందరి ఇప్పుడు ఎలా అందరివాడు అనుకుంటున్నాడో రేపు కూడా రాజకీయ రంగంలో అందరివాడుగా ఉండాలని, భవిష్యత్తు ఇంకా మంచిగా ఇంతకంటే అద్భుతంగా ఉండాలని కోరుకుంటుంది శ్రీ సత్య న్యూస్ వీడియో జర్నలిస్టు నాగేంద్రతో శరత్. శ్రీ సత్య న్యూస్. కూటమి ప్రభుత్వం సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగిస్తుందని సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ అన్నారు. మద్దిపాడు మండలం బసవన్నపాలెం గ్రామంలో ఇది మన మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. చైర్మన్ గారిని ఈ వేదికను అనిపించవలసిందిగా మంచి ప్రభుత్వాన్ని ప్రజల చేత
ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లో ఎన్నో మంచి కార్యక్రమాలు చేసిందని అన్నారు. గ్రామంలో కాలువలు, సీసీ రోడ్లు, వీధి లైట్లు, నీళ్లు, ఇళ్లు అనేక సమస్యలను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. గ్రామంలో ఇంటింటికి వెళ్లి ఇది మంచి ప్రభుత్వం కరపత్రాలను ఎమ్మెల్యే విజయ్ కుమార్ అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర పరిశీలకులు చౌటా శ్రీనివాసరావు, టీడీపీ మండల అధ్యక్షుడు మండవ జయంతిబాబు, కొప్పోలు విశ్వనాథం, మండవ రంగారావు, అబ్బూరి శేషగిరిరావు, రెబ్బవరపు ప్రభాకరరావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ విరమిస్తాం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు ఎంఈఓ గారు. అంటే పోయిన 5 సంవత్సరాలు ఏం జరిగిందో మనందరం గుర్తు తెచ్చుకోవాలి. ఒకటి ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటిదంటే, మనకి ఏం జరిగినా జరగకపోయినా కానీ పోయిన 5 ఏళ్ళు అందరికీ భయం. అసలు ఏం మాట్లాడితే ఏమొస్తుందో, నిజం మాట్లాడినా ఏమొస్తుందో అనేది. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఎవరు ఏమన్నా మాట్లాడవచ్చు, ఆ స్వేచ్ఛ ఉంది, హ్యాపీగా సాయంకాలం నిద్రపోతూ ఉన్నారు. అది మనకు ముఖ్యమైనది. రెండోది ఏంటిదంటే, ప్రతి విషయంలో ఏదో అక్రమాలు, దౌర్జన్యాలు అవన్నీ జరిగాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మన సంతనూతలపాటులో కూడా ఎవరిని మనమేం బెదిరియటం లేదు. అందరికీ మనం పనిచేయాలనుకుంటా ఉన్నాం. ఒక మంచి వాతావరణంలో ప్రతి ఒక్కరికి మనం చేయగలిగింది చేద్దామనే ఉద్దేశం మనం ఈ 100 రోజుల్లోనే మనం చూపించాం. అదే కాకుండా పనుల విషయానికి వస్తే, ఈరోజు ఈ 100 రోజులలో మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిదంటే, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మన ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది. కానీ వచ్చిన తర్వాత చూస్తూ ఉంటే మనం ఊహించిన దానికన్నా ఇంకా చాలా ఇబ్బందికరంగా ఉంది. నేను చెప్పేది ఏంటిదంటే, ఇంత ఇబ్బందికరమైన ఆర్థిక పరిస్థితుల్లో, వాతావరణంలో ఈ 100 రోజుల్లో మనం అనుకున్న విధానం కన్నా కొద్దిగా ఎక్కువనే చేశానని నేను అనుకుంటా ఉన్నా. ముఖ్యంగా మనందరికీ తెలుసు, పెన్షన్లు వచ్చిన వెంటనే క్షణం ఆగకుండా 4,000 రూపాయలు పెన్షన్లు పెంచిన విషయం మీ అందరికీ తెలుసు. అందరూ తెలుగుదేశం పార్టీకి ఓటేసే వాళ్ళే కాదు. మన ఊర్లో చూసుకున్నా కూడా, అంటే బయట ఊరు సంగతి మనకు తెలియకపోయినా, మన ఊర్లో చూసుకున్నా కూడా ఆ ఇచ్చిన 28-30 ఏళ్లలో వైసీపీకి ఓటేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అయినా వాళ్ళ బిల్లులు ఆపారు. ఎక్కడో పని చేసుకుంటూ ఒక సొంత ఇల్లు కట్టుకోవాలనే ఒక ఇదితో 4-5 లక్షల రూపాయలతో ఇల్లు కట్టుకునే వాళ్ళ బిల్లులు ఆపేసిన నైజం పాత గవర్నమెంట్. అయితే ఈరోజు మనం రంగాలనే అన్ని హౌసింగ్, లాస్ట్ హౌసింగ్ మొత్తం వెరిఫికేషన్ జరిగింది. ఆ హౌసింగ్ బిల్స్ కూడా ఈ 1-2 నెలల్లో క్లియర్ చేయడం జరుగుతుందని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఎమ్మెల్యే గారికి చిన్న విన్నపం, మాకు అన్ని ఊళ్ళల్లో కాకుండా కొద్దిగా మీరు దృష్టి పెట్టి మాకు సీసీ రోడ్స్ చాలా తక్కువగా ఇస్తున్నాం. 14-19లో కూడా. సంతమాగులూరు, బల్లికురవ మండలాల్లోని అటవీ భూములను మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అటవీ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో తన కుటుంబానికి దారాదత్తం చేశారని టీడీపీ నాయకులు పెద్దిరెడ్డి సూర్యప్రకాశ్ రెడ్డి ఆరోపించారు. నగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ బాలినేని అవినీతి ఆరోపణల గురించి పవన్ కళ్యాణ్ తెలుసుకోవాలని కోరారు. తెలుగుదేశం పార్టీ నాయకులు డాక్టర్ గుర్రాల రాజు బిమల్ మాట్లాడుతూ, ఒక ఉన్నతమైన కుటుంబంలో ఉన్నప్పటికీ బాలినేని శ్రీనివాసరెడ్డి తనపై రౌడీ షీట్ ఓపెన్ చేయించారని అన్నారు. అధికారంలో ఉన్న సమయంలో తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలపై దాడులు, దౌర్జన్యాలు చేసి అక్రమంగా కేసులు బనాయించారని, అలాంటి వ్యక్తిని జనసేన పార్టీలో తీసుకోవడం సరికాదని అన్నారు. 2024 ఎన్నికల్లో ఇది నా ఆఖరి ఎలక్షన్ చెప్పి ప్రజల్ని మోసం చేసి కొత్త రాజకీయ డ్రామాలాడి మరి ఆయన అవినీతిని మొత్తం కూడా ఒంగోలు నియోజకవర్గ ప్రజలందరూ కూడా తను తిరస్కరించి అత్యంత ఘోరంగా ఓడిపోయిన శాసనసభ్యుడిగా పోటీ చేసి ఓడిపోయినటువంటి వ్యక్తి ఈరోజు 100 రోజులు అంటే 100 రోజులు కూడా ఆగలేకపోయాడు. ఇవాళ మా కూటమిలోకి ఆయన జాయిన్ అవ్వాలనే ఉద్దేశం ఆయన విజ్ఞతకు వదిలేస్తున్నాం. ఇవాళ మా శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్ గారు 2014-19లో చేసిన అభివృద్ధి ఈ రోజు వరకు ఒంగోలులో కనిపిస్తుంది తప్పనిచ్చి ఇప్పటి వరకు మరి అభివృద్ధి అంటే కూడా తెలియనటువంటి ఒక చిత్తశుద్ధులైనటువంటి రాజకీయ ఉన్నాడంటే ఈ జిల్లాలో బాలినేని శ్రీనివాసరెడ్డి. పేరుకు చెప్పుకుంటాడు సీఎం బంధువు అని. మరి సీఎం బంధువు అయినప్పుడు ఒంగోలు నియోజకవర్గ అభివృద్ధిలో ఎన్నో చేయొచ్చు. మరి చేయడం ఒక అవినీతికి ఆయన ఇచ్చినటువంటి ప్రయారిటీ ఇంతకన్నా ఘోరమైంది. 2019లో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన 2వ రోజే
ఆయనకి ఇచ్చినటువంటి శాఖ అటవీ శాఖ మంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా, పర్యావరణ శాఖ మంత్రిగా ఆయనగా ప్రమాణ స్వీకారం చేశాడు. చేసిన 48 గంటలు తిరగకముందే తన వియింకునైనటువంటి కొండా భాస్కర్ రెడ్డి కొడుకు కళ్యాణ్ రెడ్డి, కొండా భాస్కర్ రెడ్డి బావమూర్తి రామిరెడ్డి, కొండా భాస్కర్ రెడ్డి తమ్ముడు కొడుకు రాజకిషోర్ రెడ్డి, కొండా భాస్కర్ రెడ్డి తన దాయైనటువంటి రాజా కృష్ణ కిషోర్ రెడ్డి, ఇలాగా తన బినామైనటువంటి నాసా గ్రానైట్లో పనిచేసినటువంటి కృష్ణారెడ్డి మేనేజరు తన పేరు మీద 8 అప్లికేషన్లు వేసి ప్రకాశం జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి సంతమగలూరు కానీ, అలానే బల్లికూరం మండలం కానీ, ఈ 2 మండలాల్లో అటవీ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 48 గంటల్లోనే ఈ బాలినేని శ్రీనివాసరెడ్డి ఉదంతాలు ఎలా ఉన్నాయంటే, తన అటవీ శాఖలోనే తను 575 ఎకరాలు అప్లికేషన్ వేశాడు, ఫారెస్ట్ అప్లికేషన్ వేశాడు. అది ఫారెస్ట్ కొండ, దాని పేరు బొగ్గుల కొండ, కూకుట్లపల్లి గ్రామం. మరి అవినీతి చేశాడని ఇదే కదా ఆధారం. ప్రకాశం జిల్లాలో కూడా దామచర్ల జనార్దన్ గారి నాయకత్వంలో నిఖార్సైన ఒరిజినల్ జనసేన కేడర్ కూడా చాలా సంతోషంగా పోతూ ఉన్నారు. దానికి నిదర్శనమే జనార్దన్ గారు ఎన్నికల ప్రచారంలో ప్రతి అడుగులో రియాజ్ గారు ఉన్నారు. జనసేన అంటే క్యాడర్ ఉంది. ఆయన గెలిచిన తర్వాత విజయోత్సవ ర్యాలీలో కూడా జనార్దన్ గారు పక్కనే రియాజ్ గారు ఉన్నారు. ఇన్ని గమనిస్తున్నప్పుడు ఈ పొత్తులో ఆయన ఎవరో అడ్రస్ లేనటువంటి వ్యక్తి పార్టీలో ఆయన అభద్రతా భావంతో కేసుల గురించి బయటపడ్డానికో ఇంకో దానికో అది అతని సెల్ఫ్ విషయం. చేరినంత మాత్రాన ఇక్కడ ఏమైంది? 2 సార్లు మంత్రి, 5 సార్లు ఎమ్మెల్యే, ఒంగోలు అడ్డ, వాసన్న గడ్డ, ఇవన్నీ కూడా మొన్న వచ్చినటువంటి 34,026 ఓట్ల మెజార్టీలో మొత్తం కూడా కొలాప్స్ అయిపోయింది. ఒంగోలు ప్రజలు చాలా స్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చారు. మాకు నిజమైన అభివృద్ధి, చిత్తశుద్ధి పరిపాలన, నీతి నిజాయితీ, దౌర్జన్యాలు ఇటువంటివి ఏమీ లేకుండా శాంతియుతమైన పరిపాలన కావాలి, ఫ్రెండ్లీ గవర్నెన్స్ కావాలని దామచర్ల జనార్దన్ గారిని ఒక మోడల్గా వాళ్ళు మళ్ళీ తిరిగి ఏదైతే 5 ఏళ్ళు మేము పొరపాటు చేసామని రిపెంట్ అయ్యి 34,026 ఓట్లు అంటే ఒంగోలు చరిత్రలో, ప్రకాశం జిల్లా చరిత్రలో అంత మెజార్టీ ఏ ఎమ్మెల్యేకి కూడా రాలా. తెలుగుదేశం పార్టీ గద్దలగుంటలోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో జరుగుతున్న గణపతి ఉత్సవాల్లో భాగంగా స్వామివారిని 20 లక్షల రూపాయల కరెన్సీ నోట్లతో అలంకరించారు. 21వ రోజు నిమజ్జనం చేస్తున్నట్లు దేవస్థానం కమిటీ సభ్యురాలు ఈదుపల్లి రేణుకాదేవి తెలిపారు. కాణిపాక వరసిద్ధి వినాయకుడు బావిలో ఉన్నట్లు ఇక్కడ గణనాథుణ్ణి తీర్చిదిద్దారు. స్వామివారిని చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు ఈదుపల్లి దశరథ రామారావు, ఈదుపల్లి గురునాథరావు తదితరులు పాల్గొన్నారు.
శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవస్థానంలో శ్రీ గణేష్ నవరాత్రులు ఎంతో వైభవంగా ఈరోజు 19వ రోజు స్వామివారు లక్ష్మీ గణపతిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. 20 లక్షల రూపాయల కొత్త కరెన్సీ నోట్లతోటి ఓం శ్రీహరి పారాయణ భక్త బృందం వారు ఈ అలంకరణ అంతా కూడా చేశారు. ఈ ఉత్సవాలు మొదలుపెట్టి 34 సంవత్సరం, ఇది 34వ సంవత్సరం. ఈ 34 సంవత్సరాల నుంచి కూడా ఎంతో వైభవంగా ఇక్కడ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. 21 రోజు గత 10 సంవత్సరముల నుంచి స్వామివారిని కాణిపాకములు బ్రహ్మోత్సవాల్లో జరిగేలాగా ఇక్కడ కూడా 21 రోజు ఎంతో విశేషమైన పూజలు, విశేష ప్రసాదాలతోటి స్వామివారికి నివేదన ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారం 23వ తారీఖున 29 ఆదివారం స్వామివారు కొత్తపట్నమునకు నిమజ్జనమునకు బయలుదేరుతారు. సైన్సుకు పరిశోధనలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని జన విజ్ఞాన వేదిక జిల్లా గౌరవ సలహాదారు ఏవి పుల్లారావు అన్నారు. ఒంగోలులోని రవీంద్ర భారతి హైస్కూల్లో చెక్కుముఖి టెస్ట్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గత 34 సంవత్సరాలుగా సైన్స్ సంబరాలు ప్రతి ఏటా నిర్వహిస్తున్నామని, విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు, సైన్స్ పట్ల ఆసక్తిని పెంచేందుకు చెక్కుముఖి టెస్టులు ఉపయోగపడుతుందని తెలిపారు. చెక్కుముఖి ప్రశ్నపత్రాలు విడుదల చేశారు. కార్యక్రమంలో జేవీవి జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్ జయప్రకాష్, ఉపాధ్యాయులు ఆర్ఎల్ ప్రసన్నకుమారి, వైరమ్య, కె రోహిత్ తదితరులు పాల్గొన్నారు. తాగాల్సిన పర్లేదు, మనం కొబ్బరి నీళ్ళు తాగొచ్చు, మజ్జిగ తాగొచ్చు, మంచినీళ్ళు తాగొచ్చు, ఇంకేమైనా పళ్ళ రసాలు తాగొచ్చు, రకరకాల మనకున్నాయి, మనం తాగాలి. ఎవడో డబ్బాలో నీళ్ళు కోసం రంగేసి ఇస్తే అది మనం తాగి రోగాలు తెచ్చుకొని హాస్పిటల్ చుట్టూ తిరుగుతుంది. ఈ విధంగా ప్రధాన్ని శాస్త్రబద్ధంగా ఆలోచింపజేసేటువంటిది ఇది సైన్స్. ఇటువంటి సైంటిఫిక్ థింకింగ్ని మీరందరూ నేర్చుకోవాలి. మనిషి హేతువాది, ప్రతివాడు ఖచ్చితంగా హేతుబద్ధంగా ఆలోచిస్తారు. స్కూల్ లెవెల్ సైన్స్ టెస్ట్ని మీరు రాయబోతున్నారు. ఈ సందర్భంగా మన ఉపాధ్యాయ మిత్రులు అట్లాగే పుల్లారావు మాస్టర్ గారి చేతుల మీదుగా ఈ యొక్క ప్రశ్నపత్రాన్ని మీ ముందు రిలీజ్ చేయడం జరుగుతుంది. సో సైన్స్ని ప్రాక్టీస్ చేయాలి, సైన్స్ని పాటించాలి అనే నినాదాలతో జనవిజ్ఞానం పనిచేస్తుంది. ఆ దిశగా మీరందరూ కూడా దామచర్ల సక్కుబాయమ్మ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో స్వర్ణాంధ్ర 2047పై ఆలోచనలు, సలహాలు అనే కార్యక్రమం నిర్వహించారు. వ్యవసాయం, పారిశ్రామికీకరణ, ఆర్థికాభివృద్ధి, ఆధునిక విద్య, ఆరోగ్యం, సాంస్కృతికం, పర్యాటకం, డిజిటల్ ఆంధ్ర తదితర అంశాలపై విద్యార్థుల ఆలోచనలను వైస్ ప్రిన్సిపాల్ అనంతలక్ష్మి కోరారు. కార్యక్రమంలో స్టెప్ మేనేజర్ పి శ్రీమన్నారాయణ, డాక్టర్ ఎం శ్రీనివాసరెడ్డి, డాక్టర్ ఏవి రాజ్యలక్ష్మి, జేఎన్ సురేష్ కుమార్ పాల్గొన్నారు. విద్యార్థులు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి తమ ఆలోచనలు, సలహాలు సమర్పించారు. ఇంకా శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు పరిగెత్తడం గొప్ప కాదు, ప్రతికూల పరిస్థితుల్లో నిలబడగలిగిన వాడే గొప్పవాడు. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.